మేడ్చల్ జిల్లా గాజుల రామారంలో ఇద్దరు పిల్లల్ని తల్లి చంపి ఆత్మహత్య చేసుకున్న ఘటన మరవక ముందే హైదరాబాద్ బాచుపల్లిలో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. ప్రగతి నగర్లో 4 సంవత్సరాల కూతురికి విషమిచ్చి చంపేసింది కన్న తల్లి. అనంతరం తల్లి కూడా విషం తీసుకుని ఆత్మహత్య యత్నం చేసింది. కూకట్పల్లి ప్రసాద్ హాస్పిటల్కు తల్లి కూతుళ్లను తరలించారు. అయితే అప్పటికే కూతురు చనిపోగా తల్లికి చికిత్స అందిస్తున్నారు. ఆరోగ్య సమస్యలతో ఆత్మహత్య చేసుకుంటున్నట్టు అనుమానిస్తున్నారు. బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధి ప్రగతి నగర్ ఆదిత్య గార్డెన్స్ హరిత ఆర్కిడ్ అపార్ట్మెంట్లో సాంబశివరావు తన భార్య నంబూరి కృష్ణ పావని 4 ఏళ్ల కుమార్తెతో కలిసి నివసిస్తున్నారు. శుక్రవారం రాత్రి ఇంట్లో సాంబశివరావు లేని సమయంలో కృష్ణ పావని తమ కుమార్తెకు కూల్ డ్రింక్ లో ఎలుకల మందు తాగించి తాను కూడా తాగింది. శనివారం తెల్లవారుజామున భర్తకు విషయం చెప్పింది. దీంతో భర్త వెంటనే ఇద్దరిని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి చిన్నారి మృతి చెందగా కృష్ణపావని ఆసుపత్రిలోని ఐసీయూలో చికిత్స పొందుతుంది. ప్రధానంగా ఆరోగ్య సమస్యల కారణంగానే కృష్ణపావని ఈ ఘాతకానికి ఒడిగట్టినట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రగతి నగర్ లో 4 ఏళ్ల కూతురికి విషం ఇచ్చి అనంతరం తను ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటన వెలుగులోకి వచ్చింది. తను కూతురు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆసుపత్రి తరలించేలోపే ప్రసాద్ హాస్పిటల్ తరలించేలోపు కూతురు చనిపోగా అదే ఆసుపత్రిలో తల్లి చికిత్స పొందుతా ఉంది. అనారోగ్య సమస్యల కారణంగానే తన కూతుర్ని విషమిచ్చి చంపి అనంతరం తను ఆత్మహత్య చేసుకోబోయిందంటూ మాత్రం ప్రాథమికంగా పోలీసుల ఎంక్వైరీలో బయటపడింది. పోలీసులు అయితే కేసు నమోదు చేసుకుని ఈ కేసుని దర్యాప్తు చేపడతా ఉన్నారు. ఈ నివాసం ఉంటున్నటువంటి కాలనీలో ఇటువైపు అటువైపుగా ఉన్నటువంటి వారందరినీ కూడా వీళ్ళ ఫ్యామిలీ స్టేటస్ ఏంటి, ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళు, ఏమైనా ఫ్యామిలీస్ గొడవలు నడుస్తా ఉన్నాయా, నిజంగా ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు తలెత్తుతున్నాయా, ఎవరికి అనారోగ్యం కారణంగా ఉండడంతో వీరు ఈ పని చేయాల్సి వచ్చింది. పాపకు 4 ఏళ్ల పాపకు తను తినేటువంటి ఆహారంలో విషం ఇచ్చి పాప చనిపోయిన తర్వాత తను కూడా ఆత్మహత్య చేసుకోవడంతో పక్కన ఉన్నటువంటి వారు గ్రహించి ఇంటి డోర్లు బద్దలు కొట్టుకొని లోపలికి వెళ్లి ఆత్మహత్య చేసుకున్నటువంటి ఈ తల్లిని కూతురుని ఇద్దరిని కూడా రెస్క్యూ చేసే ప్రయత్నం చేశారు. ఆసుపత్రికి తరలించలోపే కూతురు చనిపోయింది అంటూ మాత్రం ధృవీకరించడం జరిగింది. తల్లి మాత్రం ఐసీయూలో ఉంది, చికిత్స పొందుతా ఉంది. తను క్యూర్ అయిన తర్వాత ఈ వివరాలన్నీ కూడా వెలుగులోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. రవితేజ, అంటే తరచూ ఇలాంటి ఘటనలు పెరుగుతూనే ఉన్నాయి, వెలుగు చూస్తూనే ఉన్నాయి. అంటే ముఖ్యంగా నిపుణులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు, ఎటువంటి సూచనలు చేస్తున్నారు? ఇంట్లోనే ఉండి ఏ ఫైనాన్షియల్ సోర్స్ లేక, తమ చేతిలో డబ్బులు లేక ఇక ముందు ఈ రకంగానే ఉంటామేనో అన్న ఒక మానసిక స్థితి, బాగా డిప్రెషన్ అయిపోయి అదే తిరిగి ఆలోచించడం కారణంగానే ఇలాంటి ఘటనలు ఎక్కువగా రిపీట్ అవుతా ఉన్నాయంటూ మాత్రం డాక్టర్స్ బృందం చెప్తా ఉంది. ఇది భవిష్యత్తు గురించి ఆలోచించాలి. వీరికి ఉన్నటువంటి సమస్యల పైన పిల్లలపై రుద్ది పిల్లల్ని కూడా చంపి తల్లి చనిపోవాలనుకునే ఆలోచన ఏదైతుందో ఇది ఈ మధ్య కాలంలో ఎక్కువగా సోషల్ మీడియాకి అట్రాక్ట్ అయ్యి తమ కూతురు కూడా అలానే ఉంటుందేమో, తమ పిల్లలు కూడా భవిష్యత్తులో ఇలాగే ఈ సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందేమో. మొన్న జీడిమెట్ల పరిధిలో ఈ ఇద్దరు కొడుకులని అత్యంత దారుణంగా నరికి అనంతరం తల్లి పైనుంచి దూకి చనిపోయినటువంటి ఘటన. అంతకుముందు ఐడియా బొల్లారంలో భర్తతో సహా పిల్లలందరూ కూడా విషం పెట్టి చంపేసి వివాహేతర సంబంధం రిలేషన్ ఉన్నటువంటి వ్యక్తితో పారిపోయేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ఆ ఘటన మళ్ళీ ఇప్పుడు బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ తల్లి కూతురుకి విషం ఇచ్చి కూతురు చనిపోయిందని తెలిసిన తర్వాత ఆత్మహత్య చేసుకుని తను కూడా చనిపోయినన్న ఒక ప్రయత్నం చేసింది. కాబట్టి వీళ్ళ మానసిక స్థితి సరిగ్గా లేకపోవడము, భవిష్యత్తులో ఇలాగే ఉంటుందేమన్న ఒక భయంతో ఈ నిర్ణయాలు తీసుకొని కూతుళ్ళని కొడుకులను చంపి ఇలా ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటన పెరిగిపోతుందంటూ మాత్రం వైద్యులు చెప్తా ఉన్నారు. థ్యాంక్ యూ రవితేజ.